అలానే ఇక్కడ మీరు చూస్తే kubectl get pod హైఫన్ క్యూబ్ సిస్టమ్ ఆ పార్ట్స్ ఉన్నాయి కదా మనకి డిఫాల్ట్ పార్ట్స్. దాన్ని ఒకసారి చూస్తే చూడండి మనకి ఎక్స్ట్రా పార్ట్స్ క్రియేట్ అయినాయి. ఏంటి? క్యాల్కో నోడ్ అనేది వర్కర్ 2 లో క్రియేట్ అయింది, వర్కర్ 3 లో క్రియేట్ అయింది, వర్కర్ 1 లో క్రియేట్ అయింది. అలానే క్యూబ్ ప్రాక్సీ అనేది వర్కర్ 1 లో క్రియేట్ అయింది, వర్కర్ 2 లో క్రియేట్ అయింది, వర్కర్ 3 లో కూడా క్రియేట్ అయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యూబ్ ప్రాక్సీ అనేది మనకి బై డిఫాల్ట్ గా ఎన్ని నోట్స్ యాడ్ చేస్తే అన్ని నోట్స్ లోకి క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే క్యూబ్ ఏపీఐ, క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ షెడ్యూలర్ ఇవన్నీ నాకు మాస్టర్ లోనే రన్నింగ్ లో ఉంటాయి. ఓకేనా? మాస్టర్ లో కాకుండా వేరే నోడ్ లో వర్కర్ నోడ్స్ అయితే రన్నింగ్ లో అయితే ఉండవు. ఎందుకంటే మాస్టర్ అనేది బ్రెయిన్ కాబట్టి ఈ మెయిన్ కాంపోనెంట్స్ అన్ని మాస్టర్ రిలేటెడ్ కాంపోనెంట్స్ కాబట్టి అది మాత్రం నా మాస్టర్ లోనే రన్నింగ్ లో ఉంటాయి. వర్కర్ లో అయితే రన్నింగ్ లో ఉండవు. అందుకే మనకి ఇక్కడ ఈ క్యూబ్ కంట్రోలర్ అనేది మాస్టర్ లో ఒకటే చూపిస్తుంది, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 లో చూపించడం లేదు. సో ఈ విధంగా మనం కుబర్నెటిస్ ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయితే చేసాం. సో మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా కనిపించాలి, మనకి అన్ని రెడీ స్టేట్ లో ఉండాలి. అప్పుడే మనం నెక్స్ట్ నా ప్రాక్టికల్స్ అనేవి మనం చేయగలుగుతాం. సో ఇప్పుడు మనకి వర్కర్ 1 తో పని లేదు, వర్కర్ 2 తో పని లేదు, వర్కర్ 3 తో పని లేదు. నేను క్లోజ్ కూడా చేసేయచ్చు. సర్వర్స్ ని నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేయగలుగుతాను. ఇక్కడ చూడండి నేను మాస్టర్ లో ఉన్నాను. ఇక్కడ క్యాల్కో నోడ్ చూస్తే ఇక్కడే నాకు కనిపిస్తుంది ఏది వర్కర్ 3 లో రన్నింగ్ లో ఉందని చెప్పేసి. అంటే ఈ నోడ్ అనేది ఈ వర్కర్ 3 లో రన్నింగ్ లో ఉంది. అది ఎలా చూడొచ్చు అంటే మనకి క్రయోకి డాకర్ పిఎస్ అనే కమాండ్ లాగా క్రయోసిటిఎల్ అనే కమాండ్ ఉంది. క్రయోసిటిఎల్ పిఎస్ అని ఇచ్చారనుకోండి, చూడండి కొంచెం సైజ్ డిక్రీస్ చేస్తాను. సో అప్పుడు మీరు ఈజీగా అయితే చూడగలుగుతారు కరెక్ట్ గా. ఇంకొంచెం రిడ్యూస్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఎక్కడ క్యాల్కో నోడ్ ఉంది, సారీ క్యాల్కో కంటైనర్ ఉంది. ఇది కంటైనర్ క్రియేట్ చేస్తుంది కదా. క్రయో అనేది కంటైనర్ అంటాం కదా. సో వర్కర్ 3 లో ఉన్న కంటైనర్ నేను డైరెక్ట్ గా మాస్టర్ నుంచి నేను చూడగలుగుతున్నా, అవునా? సో అలానే వర్కర్ 2 లో కూడా అంతే సేమ్. వర్కర్ 2 లో కూడా CRICTL PS అని ఇస్తే చూడండి ఈ వర్కర్ 2 లో కూడా క్యాల్కో నోడ్, ఓకేనా? క్యాల్కో నోడ్ అండ్ దెన్ క్యూబ్ ప్రాక్సీ కంటైనర్. ఈ 2 కంటైనర్స్ వర్కర్ 2 లో రన్నింగ్ లో ఉన్నా కూడా నేను నా మాస్టర్ నుంచే నేను చూడగలుగుతున్నా, అవునా కదా? దాన్ని నేనేమన్నాను, మనము ఫస్ట్ పాయింటే మనం చదివాం ఏంటి? సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్. నేను ఒకే సర్వర్ లో మాస్టర్ సర్వర్ లో కూర్చొనే నేను నా 3 వర్కర్స్ ఉన్న కంటైనర్స్ ని అలానే ఆ వర్కర్ నోట్స్ ని కూడా నేను మేనేజ్ చేయగలుగుతాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం నెక్స్ట్ ప్రాక్టికల్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు కుబర్నెటిస్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్